గుడ్ ఈవినింగ్ అందరికి. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని నా కోరిక. మన మనీ మెంటర్ ఛానల్ యొక్క అభిలాష. తమ్నేల్ చూసే వచ్చుంటారు, సేవింగ్ ఈజ్ బెటర్ దాన్ ఎర్నింగ్ అని. సంపాదించిన ప్రతి ఒక్కరూ ధనవంతులు కాలేరు. ఎవరైతే సంపాదించిన దాన్ని నిలబెట్టుకుంటారో అది పొదుపు రూపంలోనే, ఇన్వెస్ట్మెంట్ రూపంలోనో వాళ్ళే ధనవంతులుగా మారుతారు. అసలు ఆ పొదుపు ఇన్వెస్ట్మెంట్ అనే మాట మర్చిపోయాం. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసినా అప్పు చేసి చేస్తున్నాం. మనం ఇన్వెస్ట్ చేసింది మనం ఎవరికాడైతే అప్పు తెచ్చామో వాడిని సాకటానికి పనికొస్తుంది తప్ప మనం సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకి పనికొస్తుంది. సేవింగ్ అనే మాటని, ఆ యాక్టివిటీని మర్చిపోవటం వల్ల ఎన్నో అంటే మానసిక ప్రశాంతత కోల్పోతున్నాం. ఎమర్జెన్సీ ఫండ్ లేక విలవిల్లాడిపోతున్నాం. అసలు ఈ క్రెడిట్ బేస్డ్ లైఫ్ లో పెను మీద పడిన పెను మీద పడిన ఒక జీవి లెక్క కొట్టుమిట్టాడుతున్నాం. మేము లోన్స్ చేస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. 2 లక్షలు ఉంటున్నాయి, 3 లక్షలు ఉంటున్నాయి, 5 లక్షలు ఉన్నాయి. ఎంత చెట్టుకు అంత కాలన్నట్టు ప్రతి ఒక్కరూ లైఫ్ అప్పుల మీదే బతుకుతుంది. ఆ దురదృష్టకరమైన విషయాన్ని పక్కకి నెట్టాలంటే ముందు పొదుపు స్టార్ట్ చేయండి. మన అకౌంట్ లో మన శాలరీ పడిన వెంటనే, మన ఎర్నింగ్స్ పడిన వెంటనే 10% తీసి పక్కన పెట్టండి, సేవ్ చేయండి, ఎమర్జెన్సీ వాళ్ళు క్రియేట్ చేసుకోండి. ఇదే శ్రీరామ రక్ష మనకి. ఒక మంచి ఫండ్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళండి. అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ వేరు, పొదుపు చేసి ఇన్వెస్ట్మెంట్ వేరు. అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్ గా అది ఏదన్నా ప్యానిక్ టైంలో అమ్మి అమ్మి పడేస్తాము, లాసులకు అమ్మి అదే సేవ్ చేస్తే దాన్ని అమ్మము. ఏదైతే మనకి డెస్పిరేషన్ ఉండదు కాబట్టి మంచి లాభాలకి అమ్ముకుంటాము. ఏదైనా సరే, అది స్థలం అయినా, షేర్స్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా. ఆలోచించండి ఫ్రెండ్స్, సేవ్ చేయండి. మన అకౌంట్ లో పడిన ఆ, మరుక్షణం ఎటువంటి థాట్ ప్రాసెస్ లేకుండా 10% సేవ్ చేయండి. అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ధనవంతులు కావాలనేదే నా కోరిక.